వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పోలవరం మండల కేంద్రంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు నివాసం వద్ద బొరగం శ్రీనివాసులు అధ్యక్షతన శుక్రవారం తెదేపా నాయకులు, జనసేన పోలవరం మండల నాయకులు కలిసి తెదేపా 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచి జగన్ రెడ్డి రాక్షస పాలన అంతం చేయడం కొరకు నియోజకవర్గంలో కూడా తెదేపా, జనసేన, బీజేపీ నాయకులు కలిసి కష్టపడి పనిచేయాలని, ఎన్నికల్లో విజయం సాధించాలని, అందుకు ప్రణాళిక ముందుగా వెళ్తామని నాయకులు చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలైనప్పుడు కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభంజనం స్వర్గీయ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ తెలుగుడి ఆత్మగౌరవం అనే ఒక నినాదంతో పార్టీని పెట్టడం జరిగింది. పెట్టిన అనతి కాలంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 42 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం కొనసాగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏదైతే ఈ రోజున 42వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి నాయకులకి, ప్రతి కార్యకర్తలకి, మీ అందరికీ జనసేన పార్టీ పోలవరం మండలం తరఫున మేము మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ జనసేన కార్యకర్తలు అందరూ కలిసి ముందుండి ఈ జనసేన పార్టీని ఇక్కడ గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మనకి, మన లెవెల్లో మీకు అందరికి, మనందరికి కూడా ఏదైనా సరే బాధ్యతగా మిగిలి జనసేన పార్టీ అభ్యర్థి మన శ్రీ బాలాజీ గారిని గెలిపించమని చెప్పి